త్వరలోనే పోలీస్ యంత్రాంగం మొత్తాన్ని ప్రక్షాళన చేస్తామని, పోలీసింగ్లో స్పష్టమైన మార్పు కనిపించాలని సీఎం చంద్రబాబు అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ, మహిళల రక్షణకు అగ్ర ప్రాధాన్యం ఇవ్వాలి అని డీజీపీ సిహెచ్ ద్వారకా తిరుమలరావును ఆదేశించారు. బాపట్ల జిల్లా ఈపూరుపాలెంలో యువతి అనుమానాస్పద మృతి ఘటనపై డీజీపీ నుంచి ప్రాథమిక వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కేసులో దోషులకు కఠిన శిక్ష పడేలా ఆధారాలు సేకరించాలని ఆదేశించారు. శాంతి భద్రతల పరిరక్షణ, మహిళల రక్షణకు అగ్ర ప్రాధాన్యం ఇవ్వాలని డీజీపీ సిహెచ్ ద్వారకా తిరుమలరావును సీఎం చంద్రబాబు ఆదేశించారు. బాపట్ల జిల్లా ఈపూరుపాలెంలో యువతి అనుమానాస్పద మృతి ఘటనపై డీజీపీ నుంచి ప్రాథమిక వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కేసులో దోషులకు కఠిన శిక్ష పడేలా ఆధారాలు సేకరించాలని ఆదేశించారు. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి బాధిత కుటుంబానికి భరోసా కల్పించాలని హోంమంత్రి వంగలపూడి అనితను చంద్రబాబు ఆదేశించారు. ప్రభుత్వం తరపున ఆమె కుటుంబానికి అండగా నిలవాలని చెప్పారు. దోషుల్ని తక్షణమే అరెస్ట్ చేసి వేగవంతంగా దర్యాప్తు చేసి కఠిన శిక్ష పడేలా చూడాలన్నారు. సీఎం ఆదేశాలతో హోంమంత్రి అనిత ఈపూరుపాలెం వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు ఇచ్చిన ఆర్థిక సంఘం నిధుల మళ్లింపుపై ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థలకు నిధులు ఎందుకు ఇవ్వడం లేదని ఆయన మండిపడ్డారు. ఆర్థిక సంఘం నిధులు సీఎఫ్ఎంఎస్ ఖాతాలకు ఎంతమేర మళ్లించారో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల వ్యాప్తిపై అసెంబ్లీ కమిటీ హాల్లో పురపాలక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రులు నారాయణ, సత్యకుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్తో కలిసి ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నిన్న సమీక్ష నిర్వహించారు. నిధుల అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థలకు ఆర్థిక సంఘం నిధులు ఎందుకు ఇవ్వడం లేదు, ఎవరి ఆదేశాలతో వాటిని మళ్లించారు, నిధులు ఇవ్వకుండా పంచాయతీల్లో పనులెలా చేస్తారో అని అధికారులను ప్రశ్నించారు. సీజన్ల వ్యాధుల నియంత్రణకు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తాగునీటి సరఫరాలో లోపాల వల్లే విజయవాడలో ఇటీవల డయేరియా కేసులు ఉత్పన్నమైనట్లు పవన్ కళ్యాణ్ అన్నారు. పురపాలక, పట్టణాభివృద్ధి, వైద్య, ఆరోగ్య శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఏకే సింఘాల్, కృష్ణబాబు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ పదవి కోసం ఒకే ఒక నామినేషన్ రావడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. టీడీపీలో సీనియర్ నేతగా కొనసాగుతున్న అయ్యన్న కూటమి ఎమ్మెల్యేలో అత్యంత సీనియర్. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టిన ఏడాది 1983లో తొలిసారి నర్సీపట్నం నుంచి విజయం సాధించారు. ఇప్పటి వరకు 7 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఒకసారి అనకాపల్లి ఎంపీగాను విజయం సాధించారు. పలు శాఖలకు మంత్రిగా పనిచేశారు. గతంలో కంటే ఈసారి 24,756 ఓట్ల మెజారిటీతో నర్సీపట్నం ప్రజలు గెలిపించారు. విజయవాడ పట్టమట ఎలక్ట్రిసిటీ కాలనీలోని బీసీ వెల్ఫేర్ హాస్టల్ను మంత్రి సవిత నిన్న రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులు నిద్రించే రూములు, ఉపయోగించే టాయిలెట్స్, రూమ్స్ పరిశుభ్రంగా లేకపోవడంతో వార్డెన్ను మందలించారు. ఆహార నాణ్యత, పరిమాణంపై విద్యార్థులను నేరుగా అడిగి తెలుసుకుని విద్యార్థులకు అందించే భోజనం నాణ్యత లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్ధతి మార్చుకోవాలని మందలించారు. పటమట ఎలక్ట్రిక్ సిటీ కాలనీలోని ప్రభుత్వ వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ నిన్న రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి హాస్టల్లో అందిస్తున్న భోజనం, హాస్టల్లో మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ పరిసరాలను, భోజనశాల, వంటగదులను పరిశీలించారు. అపరిశుభ్రతపై దృష్టి పెట్టాలని, భోజనశాల, వంటగదులను ఆధునీకరించాల్సిన అవసరం ఉందని మంత్రి ఆదేశించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మంత్రి ఆహార పదార్థాల నాణ్యతపై ఆరా తీశారు. విద్యార్థులు నిద్రించే రూములు, ఉపయోగించే టాయిలెట్స్, రూమ్స్ పరిశుభ్రంగా లేకపోవడంతో వార్డెన్ను మందలించారు. ఆహార నాణ్యత, పరిమాణంపై విద్యార్థులను నేరుగా అడిగి తెలుసుకుని విద్యార్థులకు అందించే భోజనం నాణ్యత లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్ధతి మార్చుకోవాలని మందలించారు. విద్యార్థులు అందరూ బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని మంత్రి స్వీట్స్ అందజేశారు. ఏ సమస్య ఉన్నా నేరుగా తనకి ఫోన్ చేయవచ్చు అని విద్యార్థులకు ఫోన్ నెంబర్ అందజేశారు. వంకాయ కూర పెడుతున్నాం, మజ్జిగ పెడుతున్నాం. మనకు కావాలంటే ఇక్కడే వచ్చి పట్టుకోవాలని ఇట్లా తీసుకుంటారు కదా, మరి అక్కడికి వెళ్ళి తీసుకోవడం ఏంటి? ఈ డైనింగ్ హాల్ వాటర్ పెట్టిన అయినా ఒక ఫ్యాన్ అక్కడ ఉండాలి పట్టుకోవడానికి. పైన పెట్టారు.
మైనార్టీలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారని, దాన్ని చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకువెళ్లారని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా దుల్హన్ పథకాన్ని చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టారన్నారు. టీడీపీ ప్రభుత్వంలో చేసిన ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా వైసీపీ ప్రభుత్వంలో చేయలేదన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే దుల్హన్ పథకం కింద ₹1,00,000 ఇస్తామని, హజ్ యాత్రికులకు కూడా ₹1,00,000 ఇస్తామని హామీ ఇచ్చారని, వాటిని నెరవేరుస్తామన్నారు. మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా ఎన్ఎండి ఫరూక్ సచివాలయంలో నిన్న సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ఫైల్స్పై సంతకాలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంలోనే హజ్ హౌస్ను నిర్మించామని, చర్చిల అభివృద్ధికి నిధులు ఇవ్వడం జరిగిందని అన్నారు. టీడీపీ ప్రభుత్వంలో చేపట్టిన పనులు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆగిపోయాయని పేర్కొన్నారు. లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే వక్ఫ్ బోర్డు ఆస్తులు ఉన్నాయని, కానీ వాటిని ఎవరూ సద్వినియోగం చేసుకోవడం లేదని అన్నారు. ముస్లిం సమాజం సహకారం ఉంటేనే ఏదైనా చేయగలమని అన్నారు. కర్నూలు, కడపలో కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టించామని, వాటి ద్వారా వచ్చే ఆదాయంతో ముస్లిం మహిళలకు ఉపాధి కల్పించి వారి అభివృద్ధికి తోడ్పాటును అందించాలని, కానీ అటువంటిది ఎక్కడా జరగటం లేదని పేర్కొన్నారు. వక్ఫ్ బోర్డు కూడా ఏమీ చేయటం లేదని తెలిపారు. అబ్దుల్ కలాం పేరుతో విదేశీ విద్యా పథకానికి నామకరణం చేయటం జరిగిందని, ఆ ఫైల్ను ముఖ్యమంత్రికి పంపిస్తామని అన్నారు. గత ప్రభుత్వంలో అంబేద్కర్, ఎన్టీఆర్, అబ్దుల్ కలాం పేర్లను కూడా తీసేశారని, కానీ తమ ప్రభుత్వం అబ్దుల్ కలాం సేవలను గుర్తించి విదేశీ విద్యకు పేరు పెట్టడం జరిగిందన్నారు. వక్ఫ్ బోర్డు ఆస్తులను ఇతర కులాస్తులు, మతస్థులు ఎవరూ అన్యాక్రాంతం చేయటం లేదని, వాటికి రక్షణ కల్పిస్తున్న వారే శత్రువులు అయ్యారని తెలిపారు. వాళ్లే కాపాడుకోలేదని, దానికోసం తాను 25 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నానని చెప్పారు. మైనారిటీల ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం ఆనాడు మహానుభావులు ఇచ్చిన విలువైన స్థలాలు రక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఎన్టీ రామారావు అధ్యక్షులు మైనార్టీలు ఎవరైతే ముస్లిం ఉన్నారో, అదేవిధంగా మైనార్టీలు క్రిస్టియన్స్ ఉన్నారో, మైనార్టీలు ఏ భాగాలు వస్తే వారందరి కోసం అభ్యున్నతి కోసం, వారి అభివృద్ధి కోసం ఫైనాన్షియల్ స్టేటస్ పెంచాల వారికి అని చెప్పి, పేదవారికి అని చెప్పి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎన్టీ రామారావు ఏర్పాటు చేయడం, మరి దాన్ని 3 పూలుగా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పదంలో తీసుకుపోవడం జరిగింది. అదేవిధంగా దుల్హన్ పథకం కూడా ఆ కాన్సెప్ట్ కూడా చంద్రబాబు నాయుడు గారికి తీసుకురావడం జరిగింది. పెళ్లి కానుక అనేది అని దుల్హన్ పథకం మొట్టమొదటిసారిగా రాష్ట్రంలోనే కాక దేశంలోనే మొట్టమొదటిసారిగా మేము పెట్టడం జరిగింది. అది కూడాను ఆ రోజు హైదరాబాద్లో చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా చాలా ఇందాక చెప్పాడు, చాలామంది తక్కువ మంది తెలుసు, ఈటీవీ కూడా ఉర్దూ అకాడమీ ద్వారా మేమే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు రామారాజు గారు కీర్తిశల్లో లేరు, వారు నేను ఇక్కడ ఉర్దూ టీవీని ఏర్పాటు చేయాలనుకున్నాను. మన భారతదేశం లేదు కాబట్టి మొట్టమొదటిసారిగా ఉర్దూ టీవీని పెట్టినాకంతా కూడా ఉర్దూ అకాడమీ ద్వారా మా పార్టీ, మన అధికారంలో ఉండే పార్టీ ఉర్దూ అకాడమీ ద్వారానే స్థాపన చేయడం జరిగింది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామండి. ఎందుకంటే టైం లేదు కాబట్టి మీకు కూడా ఇప్పుడు బ్రీగా, ఎందుకంటే చాలాసేపు నుంచి ఉన్నారు. ఈరోజు మొట్టమొదటిసారిగా ఈరోజు మనం అవకాశం కలిగించిన మన సెక్రటరీ గారు, మైనార్టీ సెక్రటరీ గారు ఈ అవకాశం ఇచ్చినారు. మరి దీన్ని సద్వినియోగం చేసుకోవాలా. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటారని వైఎస్ఆర్సీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ భరోసా ఇచ్చారు. సేవ చేసే నాయకులకు గెలుపోటములతో పని లేదని, నిత్యం ప్రజల కోసం పోరాడదామని చెప్పారు. ప్రజా సంక్షేమానికి జగన్మోహన్ రెడ్డి అహర్నిశలు కృషి చేశారని గుర్తు చేశారు. కుల మతాలకు అతీతంగా ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించినా గత ఎన్నికల్లో ఓటమి పాలవటం బాధాకరమన్నారు. ఆయన పార్టీ అధినాయకత్వం ప్రత్యేక ప్రణాళికతో ప్రజలకు అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. గుణదల్లోని వైసీపీ తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో వైసీపీ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ నిన్న కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం కార్యకర్తలు, నాయకులు విశేషంగా పనిచేశారని వారందరినీ అభినందించారు. పార్టీ ఓటమి పాలైనంత మాత్రాన కార్యకర్తలు కుంగిపోకూడదని, ప్రజలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. గత 5 ఏళ్లుగా తూర్పులో స్థానిక సమస్యలను పరిష్కరించామని గుర్తు చేశారు. అన్ని డివిజన్లలో సంక్షేమ పథకాలతో పాటు మౌలిక వసతులు ఏర్పాటు చేశామన్నారు. కానీ ఓట్లు మాత్రం ప్రతికూలంగా పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏది ఏమైనా ప్రజా తీర్పును గౌరవించి ముందుకు సాగుతామని పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీకి పూర్వ వైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలకు అండగా నిలిచి స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా తాము అందుబాటులో ఉంటామని తెలిపారు. కార్యకర్తలు, నాయకులు పార్టీ ప్రజా కార్యక్రమాలకు ఉత్సాహంగా హాజరు కావాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తు కార్యాచరణపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఎక్కడైతే మనం నిజాయితీగా 5 సంవత్సరాలు పనిచేసామో తప్పకుండా మన నిజాయితీకి ఈ రోజు కాకపోయినా రేపైనా తప్పకుండా మనకి కావాల్సింది ప్రజానికమే మనకి ఇస్తారనే విషయం దయచేసి అనుభవించారు. 4వ తారీఖు వచ్చినప్పుడు
నేను ఆ రోజు అంతగా బాధపడలేదు, ఎందుకంటే ఇందాకే టీహెచ్ఎంపీ చెప్పారు కదా, 2014లో ఓడిపోయినప్పుడు నేను పెద్ద బాధపడలా. కాంగ్రెస్ పార్టీ ఓడిపోతున్న విషయం అందరికీ తెలుసు, ఏదో ఒక ఎలివేషన్ కోసం నెహ్రూ గారు పోటీ చేయమన్నది చేశాను. 19లో కూడా నేను పెద్ద బాధపడలా, ఎక్కడో గురువారు వెళ్ళాను. ఎందుకంటే నా దృష్టిలో ఆ 2 ఎలక్షన్ కాదు. నేను ఎప్పుడు కూడా 14, 19 నా దృష్టిలో ఎలక్షన్గా నేను ఎప్పుడు భావించలా. 19 గారు ఎప్పుడో చివరి నిమిషంలో గురువారు వెళ్ళటం వల్ల అదిగా నేను పెద్దగా భావించలా. కానీ ఈ ఎలక్షన్ మాత్రం 5 సంవత్సరాలు నేను, నాతో పాటు వేదిక మీద ఉన్న కార్పొరేటర్లు, పెద్దలు, మీరందరూ, కుటుంబ సభ్యులు, ప్రతి ఒక్కరు గారు అంటే ఒక కత్తితో ఒక ఎలాగైనా మొన్న రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, తూర్పు నియోజకవర్గం రాలేదు. కానీ ఈసారి ఎత్తు పరిస్థితుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, మళ్ళీ ఈ నియోజకవర్గంలో తూర్పు నియోజకవర్గంలో గెలవాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్డీఏ నేతలను ఒక్క మాట అన్నా సహించబోమని వైసీపీ నేతలను మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న హెచ్చరించారు. కౌరవ సభలో తెదేపా అధినేత పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన వారికి డిపాజిట్లు కూడా రాకుండా ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. మాజీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి వారు గతంలో లాగా ప్రవర్తిస్తే రోడ్డు మీద తిరిగే అవకాశం కార్యకర్తలు ఇవ్వరన్నారు. విజయవాడ మల్లికార్జునపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిన్న నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మాట్లాడారు. అసెంబ్లీని గత ప్రభుత్వం కౌరవ సభగా మారిస్తే ముఖ్యమంత్రిగా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణం చేసి నేడు గౌరవ సభగా నిర్వహిస్తామని ప్రకటించడమే నిదర్శనమని అన్నారు. కౌరవ సభలో తెలుగుదేశం పార్టీ అధినేతపైన అనుచిత వ్యాఖ్యలు చేసిన వారికి డిపాజిట్లు కూడా రాకుండా ప్రజలు బుద్ధి చెప్పారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి వారు గతంలో లాగా ప్రవర్తిస్తే రోడ్డు మీద తిరిగే అవకాశం కార్యకర్తలు ఇవ్వరని అన్నారు. మంత్రివర్గం కూర్పులో సైతం ముఖ్యమంత్రి చంద్రబాబు మంచి ప్రవర్తన, విద్యార్హతలు ఉన్నవారికి స్థానం కల్పించారని పేర్కొన్నారు. ప్రజల్ని నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించడం కోసం నేను మళ్ళీ ముఖ్యమంత్రిగానే ఇక్కడికి వస్తాను. ఇది శాసనసభ కాదు, కౌరవ సభ అని చాటి చెప్పి బయటకు వచ్చిన చంద్రబాబు నాయుడు గారు దిగ్విజయంగా మహాకూటమి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 164 సీట్లు సాధించి ఈరోజు మొట్టమొదటిసారిగా అసెంబ్లీ ఆవరణలో అడుగుపెట్టిన సందర్భంగా నువ్వు 2000 పెన్షన్ని 250 ముక్కుతూ మూలుగుతూ నీలుగుతూ పెంచితే చంద్రబాబు గారు 4000 రూపాయలు మొదటి సంతకంతో పెంచి 2 నెలలు 1000 రూపాయలు కూడా ఇస్తే దాన్ని అభినందించకపోగా దాని మీ గురించి మాట్లాడతారా? ఋషికొండ గురించి మాట్లాడతా, జగన్మోహన్ రెడ్డి గురించి కదా అది కట్టింది. 2.5 సంవత్సరాలుగా మేము ఋషికొండలో జగన్మోహన్ రెడ్డి ఇంటి గురించి కడుతున్నాడంటే ఒక్క మంత్రి మాట్లాడలేదు. ఈ రోజు అక్కడ మాట్లాడలేదే, నువ్వు మాట్లాడలేదే. ఆ రోజు ఏమైపోయారు మీరు? ఇవాళ ప్రభుత్వం బొక్కలు వేస్తారని చెప్పి మీరేమో కాదు, అది సమ్మిట్ కోసం కట్టడం. ప్రపంచ దేశాల నుంచి వ్యాపారవేత్తలు వస్తారు, వాళ్ళ గురించి ఏంట్రా మీ గురించి వచ్చేది వ్యాపారవేత్తలు? జగన్మోహన్ రెడ్డి గురించి వ్యాపారవేత్తలు ప్రపంచాల నుంచి ఎవరైనా దిగుతాడా? జగన్మోహన్ రెడ్డి గురించి, నీ గురించి, రోజా గురించి, జోగి రమేష్ గురించి, ఎల్లంపల్లి మీకు ప్రపంచ స్మగ్లర్లు దిగుతారు. జూన్ నెల చివరికి వచ్చిన అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ చలివేంద్రాలు నిర్వహించడంలో విఫలమైందన్నారు. ప్రజలపై పన్నుల భారాలు మోపడంపై చూపుతున్న శ్రద్ధ మౌలిక సదుపాయాలు కల్పించడంపై చూపడం లేదన్నారు. ఈ పరిస్థితుల్లో సింగ్ నగర్ 58వ డివిజన్లో సిపిఐ ఆధ్వర్యంలో పాదచారులకు ఎండ నుంచి విముక్తి కల్పించేందుకు ఫ్రూట్ సలాడ్, మజ్జిగ పంపిణీ చేసినట్లు తెలిపారు. సింగనగర్ పైపుల్ రోడ్ సెంటర్లో సిపిఐ 58వ డివిజన్ ఆధ్వర్యంలో స్వర మల్టీ సూపర్ స్పెషాలిటీ ఎండి డాక్టర్ వి వెంకట్ సౌజన్యంతో ఫ్రూట్ సలాడ్, మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిన్న నిర్వహించారు. సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు, సిపిఐ నగర కార్యదర్శి వర్గ సభ్యులు కెవి భాస్కర్రావు, కెఎస్1, కెఎస్వక బాటసార్లకు ఫ్రూట్ సలాడ్, మజ్జిగ, టోపీలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజలపై పన్నుల భారాలు మోయటంపై చూపుతున్న శ్రద్ధ మౌలిక సదుపాయాలు కల్పించడంపై చూపడం లేదని అన్నారు. అధిక ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకొని సింగనగర్ 58వ డివిజన్లో సిపిఐ ఆధ్వర్యంలో పాదచారులకు ఎండ నుంచి విముక్తి కల్పించేందుకు ఫ్రూట్ సలాడ్, మజ్జిగ పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సిపిఐ అనేక సంవత్సరాలుగా చేస్తోందన్నారు. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని తెలిపారు. ఉష్ణోగ్రతలో తీవ్రతకి నగరంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎండ వేడి ఎక్కడా కూడా తగ్గనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో
నగరపాలక సంస్థ గతంలో వివిధ ప్రాంతాల్లో చలివేంద్రాలు వాటిని నిర్వహించేటటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈ రోజున చలివేంద్రాలు నిర్వహించడంలో నగరపాలక సంస్థ ఆ వైపుగా శ్రద్ధ వహించకపోగా ప్రజలపైన భారాలు, ఇంటి పన్నుల భారాలు, పన్నుల మీద పన్నులు పెంచేటటువంటి దాని మీద ఉండే శ్రద్ధ, ప్రజలకి మౌలిక సదుపాయాలు కల్పించడంలో శ్రద్ధ చూపించకపోవటం శోచనీయం. ఈ పరిస్థితిలో సింగనగర్ ప్రాంతంలో 58వ డివిజన్ సిపిఐ ఆధ్వర్యంలో ఈ రోజున పాదచారులు ఎండ వడగాల్పుల నుంచి విముక్తి కలిగేటటువంటి దానికోసం ఫ్రూట్ సలాడు అలాగే మజ్జిగ పంపిణీ కార్యక్రమం సిపిఐ అనేక సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో నిర్వహిస్తున్నటువంటి దానిలో భాగంగానే ఈ రోజున ఫ్రూట్ సలాడ్స్ అలాగే మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. కేవీ భాస్కర్రావు మాట్లాడుతూ ఎండవేడిని తట్టుకోలేక ప్రజలు బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఫ్రూట్ సలాడ్, మజ్జిగ, టోపీలు పంపిణీ చేశామన్నారు. గత 10 సంవత్సరాలుగా నిరంతరాయంగా ఈ కార్యక్రమం చేస్తున్నట్లు తెలియజేశారు. నిన్నటి దాకా కూడా ప్రతిరోజు కూడా ఎండ వేడిమికి తట్టుకోలేక ప్రజలు ఇదైపోతున్నారు. రోడ్ల మీద కూడా సరిగ్గా రావటం లేదు. దానికి తోడుగా మరి ఎండ వేడిమి బాగా ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రజలకు సేవ చేసే భాగ్యం మాకు కలవాలని చెప్పేసి కోరుకుంటూ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు ఈ సెంటర్లో పుచ్చకాయలు, కరిపుచ్చకాయలు, అలాగే బొప్పాయికాయలు, ద్రాక్ష, మజ్జిగ వీటితో పాటు నెత్తి మీద పెట్టుకుంటానికి టోపీలు కూడా ప్రజలకు ఉచితంగా ఇవ్వటం జరిగింది. ఇది గత 10 సంవత్సరాలుగా మేము నిరంతరం కూడా ఈ ప్రాంతంలోనూ, కృష్ణా హోటల్ సెంటర్లోనూ, డాబా కొట్ల సెంటర్లో కూడా చేస్తున్నాము. మరి గత సంవత్సరం అక్కడక్కడ అన్నగారి చలివేంద్రాలను కార్పొరేషన్ వారు ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం ఎక్కడ చూసినా మచ్చుకైనా ఒక్క చోట కూడా చలివేంద్రాలు ఎక్కడ కనపడటం లేదు. మాలాంటి స్వచ్ఛంద సంస్థలు, పార్టీలు చేయబట్టడం సరిపోయింది కానీ వాళ్ళు ఎక్కడ చేసిన దాఖలాలు లేవు. విజయవాడ నగరంలో మొట్టమొదటి బిగ్ గైస్ వింగ్స్ అండ్ మోర్ రెస్టారెంట్ ను ఆ సంస్థ సీఈఓ బిరాజర్ రావుత్ లాంఛనంగా ప్రారంభించారు. చికెన్ ప్రియులకు చవులూరించే రుచికరమైన ఫ్రైడ్ చికెన్ తమ వద్ద లభిస్తుందని ఈ అవకాశాన్ని నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. నగరంలోని రమేష్ ఆసుపత్రి సిగ్నల్ గురునానక్ కాలనీ రోడ్డులో బిగ్ గైస్ వింగ్స్ అండ్ మోర్ రెస్టారెంట్ను నూతనంగా ఏర్పాటు చేశారు. నవీన్ బాబు గోరెంట్ల, బండ్ల నిరంజన్ బాబు, విన్నకోట రాజ్ కుమార్ ఈ ముగ్గురు సంయుక్తంగా కలిసి ఈ రెస్టారెంట్ను లాంఛనంగా ప్రారంభించారు. బిగ్ గైస్ సంస్థ సీఈఓ బిరాజర్ రౌత్ లాంఛనంగా ప్రారంభించి డైరెక్టర్లను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా విజయవాడ నగరంలో బిగ్ గైస్ వింగ్స్ అండ్ మోర్ రెస్టారెంట్ను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. పలు రాష్ట్రాల్లో తమకు శాఖలు ఉన్నాయని, ఆంధ్ర రాష్ట్రంలో కూడా తమ శాఖను విస్తరించాలనే ఉద్దేశంతో విజయవాడ నగరం నుంచి తమ వ్యాపార లావాదేవీలు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. రానున్న 2 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో 25 శాఖలు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు వివరించారు. సో ఇది మా ఫస్ట్ బ్రాంచ్ అండ్ నెక్స్ట్ విత్ ఇన్ 2 yearsలో వీఆర్ గోయింగ్ టు ఎక్స్పాండ్ ఫర్ another 25 stores and వీఆర్ వెరీ హ్యాపీ టు అసోసియేట్ విత్ దిస్ గ్రేట్ బ్రాండ్ Big Guys, and here everybody try it. We have multiple seasonings and the great product. Okay, he is our CEO from the brand side and he is from franchise and he is from product side. Okay, he is Niranjan. So product side నుంచి మనకి ఫ్రైడ్ చికెన్ దొరుకుతుంది, అట్ ది సేమ్ టైం గ్రిల్డ్ చికెన్ దొరుకుతుంది అండ్ రమెన్ నూడిల్స్ అండ్ ఇవన్నీ మనకి 4 సీజనింగ్స్ దొరుకుతాయి. ఇది ఏ ప్రోడక్ట్లో ఇప్పుడు దాకా లేదు. ఎలా అంటే మీ ఓన్ సీజనింగ్ మీరు చూస్ చేసుకోవచ్చు. అనంతరం బిగ్ గైస్ డైరెక్టర్లు నవీన్ బాబు గోరంట్ల, బండ్ల నిరంజన్ బాబు, వెన్నకోట రాజ్ కుమార్ మాట్లాడుతూ విజయవాడ నగరవాసులకు చెవులూరించే రుచికరమైన చికెన్ ఫ్రైడ్ వంటకాలను తమ రెస్టారెంట్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. చికెన్ అంటే ఇష్టం లేని వారు ఉండరని, ముఖ్యంగా యువత కోసం ఫ్రైడ్ చికెన్, రామన్ ఫ్రైడ్ చికెన్, చికెన్ వింగ్స్, గ్రిల్ చికెన్ వర్కర్స్ తమ వద్ద లభిస్తాయని వారు వివరించారు. తమ వద్ద 4 లెవెల్స్లో ఫ్రైడ్ చికెన్ అందుబాటులో ఉంటుందని, పేరీ, గన్ పౌడర్, కించి, చిల్లీ తట్కా చికెన్ ఐటమ్స్ ఒక్కసారి ఆరగిస్తే మర్చిపోలేని అనుభూతి పొందుతారని పేర్కొన్నారు. విజయవాడ నగర ప్రజలు తమ రెస్టారెంట్కు విచ్చేసి చికెన్ ఐటమ్స్ టేస్ట్ చేసి తమను ఆనందించాలని వారు కోరారు. ఫస్ట్ టైం మేము తనని మీట్ అయినప్పుడు వెరీ ఎక్సైటెడ్. యాక్చువల్గా మేము ఒక స్టోర్ కోసం వెళ్ళాము, బట్ ఆఫ్టర్ ఈ ప్రాజెక్ట్ చూసిన తర్వాత వీ థాట్ ఆఫ్ గోయింగ్ విత్ 25 stores అక్రాస్ ద ఏపీ. I think mana state వాళ్ళు they really like the fried chicken. If you see the complete product portfolio, we have the best seasonings in the market, which is let's say which caters from North India to South India. Let's say starting from chili tadka to gun powder. So this is what our USP is.
So starting from fried chicken to Korean ramen, everything.